హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఫైనల్గా C23 4th సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో మార్చ్ అండ్ ఏప్రిల్లో జరగబోతున్న ఎగ్జామ్స్కి, సో మీ అందరికి కూడా మెకానికల్ 4th సెమిస్టర్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే రెడీ అయితే అయిపోయాయి. సో ఇప్పటి వరకు త్రిబుల్ ఈసీఈ అండ్ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానికల్ ఈరోజు నేను లాంచ్ అయితే చేస్తున్నాను. మెకానికల్ ఈ వీడియో తర్వాత నుంచి మీకు మన వెబ్సైట్లో అయితే సో టోటల్గా 401, 402, 403, 405 లైక్ 404 ఇవన్నీ కూడా మీకైతే మన వెబ్సైట్లో అదేవిధంగా మన యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా సో ఆ యొక్క మెటీరియల్స్ అనేటివి ఇక్కడ నుంచి అయితే ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అనేటివి మాత్రమే పెండింగ్ అయితే ఉన్నాయి 4th సెమిస్టర్కి సంబంధించి. సో అవి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకైతే రిలీజ్ అయితే అవుతాయి. అండ్ ఈ స్టడీ మెటీరియల్ చదవడం వల్ల మాకు ఎటువంటి యూజ్ అయితే ఉంది అనేసి చాలామంది కూడా అనుకుంటూ ఉండొచ్చు. దానికోసమే ఇక్కడ మీకు డెమో మెటీరియల్ ఒకటి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అసలు ఈ డెమో మెటీరియల్ ఏంటి అంటే, మీకు టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే 401 సబ్జెక్ట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 401లోనే 5 చాప్టర్స్ ఉంటాయి కదా. ఆ 5 చాప్టర్స్లో నుంచి ఒక్క చాప్టర్ మాత్రమే మీకు ఇక్కడ ఒక డెమో మెటీరియల్గా, అంటే మీకు చెక్ చేసుకోవడం కోసం లైక్ కంటెంట్ ఎలా ఉంది, అదేవిధంగా 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ డెమో మెటీరియల్ అనేది కూడా మీకు చూపించాలనుకున్నాను. అండ్ ఈ యొక్క ఎన్రోల్మెంట్స్ మీరు అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు మన యాప్ నుంచి మీరైతే అవ్వాలి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే జస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బిఎస్డి విపి అకాడమీని టైప్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఈ లోగోతో ఉండేది మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా సో స్టడీ మెటీరియల్స్ ట్యాబ్లోకి ఓపెన్ చేస్తే సో C23 అదేవిధంగా C20 ఇలా రెండు కనపడతాయి. సో మీరు ఏ స్కీమ్ అయితే ఆ స్కీమ్ అయితే క్లిక్ చేయండి. C20 మెటీరియల్స్ అనేటివి వెరీ 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 కమింగ్ సూన్ మీకైతే అవైలబుల్గా అయితే వస్తాయి. బట్ C23 ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 4th సెమిస్టర్ మెటీరియల్స్ జస్ట్ వ్యూ కోర్సెస్ మీద క్లిక్ చేసి మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి సంబంధించి మీరైతే ఎన్రోల్ అయితే అయిపోవచ్చు. అండ్ డెమో మెటీరియల్లో చూసుకున్నట్లయితే ఇది 4th చాప్టర్ గ్యాస్ టర్బైన్స్ అండ్ జెట్ ప్రొపల్షన్ అయితే తీసుకున్నాను. ఇది చూడండి, మెటీరియల్ అనేది మీకు చాలా క్లియర్ గా, ఈవెన్ మీకు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఆ డిఫరెన్సెస్ ఇక్కడ మీరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అండ్ మీ ఫ్రెండ్స్ని అడగడము, వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడము, అండ్ రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజే ఇంకా అసలు సిలబస్ అంతా కవర్ అవ్వలేదు, సిలబస్కి సంబంధించిన మెటీరియల్ లేదు, ప్రాపర్ కంటెంట్ అనేది లేదు, ఏం చదవాలో తెలియట్లేదు అనేది అయితే మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో డీటెయిల్డ్గా ఈ స్టడీ మెటీరియల్ మీరు కనుక ఎన్రోల్ అయ్యి తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా మీకు విత్ డయాగ్రామ్స్తో సహా మీకు ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఏ కంటెంట్కి సంబంధించి ఆ కంటెంట్కి సంబంధించిన డయాగ్రామ్స్, అదేవిధంగా మనం ఇచ్చే దాంట్లో టోటల్గా ఇక్కడ గమనించినట్లయితే 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి చాలా క్లియర్గా ఉంటాయి. ఈచ్ చాప్టర్ నుంచి 33 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, 3 మార్క్స్ క్వశ్చన్స్లో గ్యాస్ టర్బైన్స్ పైన మనకు టోటల్గా 15 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ జెట్ ప్రొపల్షన్ పైన 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్స్ని దాటి బయటికి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఓకేనా, సో ఈ 30 క్వశ్చన్స్ కనుక చదువుకున్నారంటే చాలు, ఇంకా మీకు ఈజీగా ఈ యొక్క 3 మార్క్స్ అనేటివి ఈ చాప్టర్ నుంచి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి లైక్ ఏ టాపిక్ మీద మనకు 3 మార్క్స్ అడగచ్చు అనేది చాలా మందికి తెలియక సో మెయిన్ వెయిటేజ్ అంతా కూడా మనకు ఈ షార్ట్ ఆన్సర్స్ నుంచే వస్తుంది. బట్ అదే మనం మిస్ అయితే చేస్తూ ఉంటాం. సరే బ్రదర్, బాగానే ఉంది, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు, బట్ మనకు మళ్ళీ దానికి సంబంధించి ఆన్సర్స్ మేము గూగుల్లో వెతకాలనా లేదంటే ఇంకా వేరే మెటీరియల్స్ వెతకాలనా ఏంటి ఏమనేసి అడగచ్చు. బట్ అలాంటి ఇబ్బందులు నేను పెట్టకుండా మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్తో పాటు ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ పైన ఉండే 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కింద మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, డిఫైన్ ఏ గ్యాస్ టర్బైన్, హౌ ఈజ్ ఇట్ క్లాసిఫైడ్ అనేసి క్వశ్చన్ ఇస్తే ఇక్కడ కూడా మనకు అదే క్వశ్చనే ఇక్కడ కింద నేను మళ్ళీ అగైన్ క్వశ్చన్ ఇచ్చి అండ్ ఆన్సర్ కూడా ఇచ్చాను. ఓకేనా, సో ఇది డెఫినేషన్, దాని తర్వాత క్లాసిఫికేషన్ ఇది రాస్తే సరిపోతుంది, మీకు 3 మార్క్స్ పడిపోతాయి. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ సైకిల్ అండ్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్, అసలుకి దానికి డిఫరెన్స్ ఏంటి అండ్ అడ్వాంటేజెస్ ఏంటివి, ఇలా మీకు ప్రతి ఒక్కటి కూడా టాపిక్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ విత్
డీటెయిల్డ్ ఆన్సర్స్ అండ్ అదే విధంగా మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉండడం జరుగుతుంది. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది చూడండి. ఓకే, సో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఈచ్ చాప్టర్ నుంచి 10 మెయిన్ క్వశ్చన్స్ అనేటివి మీకు ఇక్కడ సో ఫిల్టర్ చేసి పెట్టడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ని కనుక మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుందన్నమాట మీ ఎగ్జామ్కి అయితే. ఓకేనా, సో ఇందులోనే మీరు డయాగ్రామ్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైక్ టోటల్గా దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను ఇక్కడే ఇంక్లూడ్ చేసి పెట్టాను. ఓకేనా, మీరు సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం లేకుండా క్లియర్గా ఒక్క మెటీరియల్లోనే మీ యొక్క సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఏ సబ్జెక్ట్స్ని పెండింగ్ లేకుండా మీరైతే చదువుకునేటట్టుగా ఈ యొక్క మెటీరియల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో నుంచి మీరైతే డైరెక్ట్గా సో మీకు నచ్చిన లైక్ అంటే మీకు ఏదైతే మెటీరియల్స్ అవసరమో C14 లైక్ C23 4th సెమిస్టర్కి సంబంధించి త్రిబుల్ ఈసీఈ సిఎస్సి మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏఐకి సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఒక్కసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఓకేనా, సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ చాలా అంటే చాలా త్వరలోనే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి కూడా రాబోతున్నాయి. సో సివిల్ ఇంజనీరింగ్ ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్లీ ప్లీజ్ వెయిట్ చేయండి, మీకు త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో, లవ్ యూ ఆల్.